బోనాల జాతర శుభాకాంక్షలు మీడియా మిత్రులందరికీ. హాయ్ సార్. ఇది నిన్న ఒక ట్వీట్ చేశారు మీరు ఎక్స్ విజయ్ మ్యూజిక్ గురించి. అవును, అంటే ఇప్పుడు స్పీచ్లో కూడా చాలా ఎక్సైటెడ్గా చెప్పారు. అవును, ఏంటంత ఎక్సైట్మెంట్? డెఫినెట్లీ సార్. నేను బేసిక్గా సంగీత ప్రియుడిని కొంచెం. సో డెఫినెట్లీ ప్రతి సినిమాలో మ్యూజిక్ చాలా కేర్ఫుల్గా, చాలా దగ్గరుండి ప్రేమించి చేసుకుంటా. నాకు తెలిసి జేఎక్స్ విజయ్ కూడా మళ్ళీ ఎంత బాగా కొడతాడా అనే డౌట్ వచ్చింది నాకు. ఐఎమ్ వెరీ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మ్యూజిక్. మీరు కింగ్ ఆఫ్ కొత్త చూడొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ఫేవరెట్ ఉండే. అండ్ మేము చాలా ప్రిఫర్ చేసి సినిమాకి పెట్టుకుంది స్కోర్ చాలా బాగా ఇస్తాడని. సర్ప్రైజింగ్లీ ప్రతి పాట అదిరిపోయింది. చాలా తక్కువ ఆల్బమ్స్ కుదురుతాయి అట్లా, ప్రతి ఒక్క పాట కుదిరేది. సో డెఫినెట్లీ మీరు చూస్తారు ఆల్ కైండ్ ఆఫ్ కలర్స్ ఉన్న మ్యూజిక్ అండ్ వెరీ న్యూ ఏజ్ ఉంటుంది మీకు సౌండ్ చూస్తే. ఇది కూడా మీరు ఇప్పుడు టీజర్లో అదే గ్లిప్స్లో చూసింది కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ మ్యూజిక్ అనమాట. పంక్ అని చెప్పి ఒకటి ఎక్స్పెరిమెంట్ చేసాం. సో సినిమా మొత్తం చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు డెలివర్ న్యూ ఏజ్ సినిమా. అలాగే చాలా మంది హీరోలు కొంచెం పబ్లిక్ అపియరెన్సెస్లో కానీ లేకపోతే సినిమాల మధ్యలో గ్యాప్ ఉండడం కానీ కొంచెం కేర్ తీసుకుంటారు. కొంచెం ఎక్కువగా కనపడకూడదనో లేకపోతే అలా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇందాక మీ స్పీచ్లో చెప్తున్నట్టు 3 సినిమాలు ఈ సంవత్సరం ఆల్రెడీ. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 3 సినిమాలు 4 సినిమాలు రెడీగా ఉన్నాయి సెట్స్కి వెళ్ళడానికి అయ్యింది. అండ్ ఈవెంట్స్ విషయాలు చూస్తే ఆల్మోస్ట్ వీక్లీ 1-2 ఈవెంట్లకు వస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ స్ట్రాటజీ? అంటే కొంతమంది ఏమో కాషియస్గా కనపడాలి, ఎక్కువ కనపడకూడదు మనం జనాల్లో, అది ఇది అంటారు. నాకు బిగినింగ్ నుండి ఈ లెక్కలు, ఇండస్ట్రీ లెక్కలు, మ్యాథ్స్ ఇవన్నీ రావు సార్. అండ్ ఆ లెక్కలు నేర్చుకోవాలని కూడా అనుకోవట్లేను. నేను చేసేది నేను కుదిరినంత వరకు సపోర్ట్ చేయడానికే చూస్తుంటా. అండ్ దానికి కూడా లెక్కలు వేసుకుంటే నాకు తెలిసి ఇట్స్ నాట్ బీయింగ్ రియల్ అనిపిస్తుంది. ఏమో అని లెక్కలు వేసుకోలే, అది నాకు తెలిసి మనం వేసుకుంటాం ఆ లెక్కలు. వాళ్ళ అన్నీ చూడరు. విశ్వకన్నా ఏదో ఊకేసి కనిపిస్తుండో అని చెప్పి వాళ్ళు అలుగుతారా? సో ఇట్స్ నాట్ అ బిగ్ డీల్ అనుకుంటున్నా. విశ్వ గారు సార్ నమస్తే. గత సబ్జెక్ట్ ఎంచుకుని సార్ సినిమా కోసం మ్యాచ్ లేకుండా చేసుకుంటూ వస్తున్నాం సార్. రీసెంట్గా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా మంచి సార్ సినిమా అయింది. సో ఈ సినిమాకి వచ్చేసరికి మళ్ళీ ఒక రొటీన్ కమర్షియల్ క్లిక్లా అనిపిస్తుంది గ్లిమ్స్. అంటే ఇంకా ట్రైలర్ టీజర్ రావాలి. సో ఇది ఎలా ఉండబోతోంది? ఆ వైవిధ్యం మెయింటైన్ చేస్తున్నారా లేకపోతే మధ్యలో సరదాగా రొటీన్ సినిమా చేద్దామని? రొటీన్ సినిమా అని అయితే నేను ఏ సినిమా ఒప్పుకోలేదు సార్ ఇప్పటిదాకా. ఇది జస్ట్ గ్లిమ్స్ సార్ బేసికల్లీ. బట్ నాకు రొటీన్ అనిపించలేదు. నేను డెఫినెట్లీ చాలా కొత్తగా ఉండాలనే ట్రై చేసి కట్ చేసిన గ్లిమ్స్ ఇది. మీరు సౌండ్ వైజ్ చూసినా కూడా ఇట్స్ వెరీ న్యూ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. సో సినిమా కూడా డెఫినెట్లీ నాకు కొన్ని ఇష్టమైన సినిమాలు చెప్తాను మీకు ఇంగ్లీష్లో. నాకు ఇష్టమైన సినిమాలు బేబీ డ్రైవర్ అని ఒక సినిమా ఉంది, డ్రైవ్ అని ఒక సినిమా ఉంది, ర్యాన్ గాస్లింగ్ది. సో నేను ఈ సినిమాలో చూస్తూ పెరిగింది అనమాట. సో నేను చేద్దాం అనుకున్న లిస్ట్లో నాకు ఒక 30 సినిమాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఎవ్రీ ఫిలిం ఐ డూ నన్ను అంటే నేను ఆడియన్స్గా నేను చూడాలి అనుకునే సినిమాలే చేసుకుంటూ వచ్చిన. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ దట్ ఫిల్మ్. మీరు గ్యామే చూసినా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసినా కూడా ఆడియన్గా నేను చూద్దాం అనుకున్న సినిమా అది. సో ఇది కూడా డెఫినెట్లీ మీకు ఆ రొటీన్ ఫీలింగ్ రాదు టీజర్ ట్రైలర్ సినిమాకి వచ్చేటప్పటికి. రామ్ తాలూరు గారు 10 ఏళ్ళ ముందు సినిమా మీది నాకు తెలిసి. ఇది జనసేన ఆరంభంలో ఎప్పుడు కనీసం కొంచెం అప్డేట్ ఇవ్వాలని అనిపించి అంటే మీ సైడ్ స్క్రిప్ట్ మీరు సురేంద్ర స్క్రిప్ట్ లాక్ చేయడం కానీ మిగతా ఆ వర్క్ అంతా మీ సైడ్ ఉంటుంది కదా? నా సైడ్ వర్క్ అంతా అయిపోయింది. స్క్రిప్ట్ లాకింగ్ అయిపోయింది, పూజ అయిపోయింది, అన్నీ అయిపోయింది. ఇక నెక్స్ట్ అంతా ఆయన చేతిలో ఉంది. కలిసారా ఈ మధ్య? కలిసారా? మొన్నే కలిసాను, 1 వీక్ బ్యాక్ కలిసాను. సినిమాలు చేస్తాం కదా అంటే ఈ సినిమా కదా సినిమాలు చేస్తాం కదా అంటే అది ఇప్పుడే చెప్పలేదు నేను, వీలు చూసుకొని చేయొచ్చు. రోల్ చిన్నదైంది అంత మంచి హీరోయిన్ కి అనే కాంట్రవర్సీస్ వచ్చాయి. సో ఈ మూవీలో తన రోల్ ఎలా ఉండబోతుంది? న్యాయం చేస్తుందా? సో బేసిక్గా ఈ మూవీలో ఒక 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మేజర్గా మీనాక్షి కానీ శ్రద్ధ కానీ హీరో కానీ దే ఈక్వల్లీ షేర్ ద స్పేస్.
obviously she will have a much bigger role and much impactful role. సార్ ఒక డెబ్యూ డైరెక్టర్ ఒక ఇమేజ్ ఉన్న యాక్టర్కి కథ చెప్పడం అంటే నాట్ ఈజీ థింగ్. ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు రీచ్ అవడానికి విశ్వక్సేన్? సో 2021లో నేను ప్రొడ్యూసర్కి చెప్పాను, 2022లో నేను హీరోకి చెప్పాను. సో అది అయిన తర్వాత ఆయన డేట్స్ నాకు దొరికి మళ్ళీ షూట్ చేయడానికి చెప్పాను. సార్ ఆయనలో ఒక డైరెక్టర్ కూడా ఉన్నాడు, అతను ఒప్పించడం అంత ఈజీ కాదు సార్. అతను ఒప్పించడం అంత ఈజీ కాదు, అతనిలో కూడా ఒక డైరెక్టర్ ఉన్నాడు. ఎట్లా ఒప్పించగలిగారు? గుర్తులేదండి, నా గుర్తుండైతే నేను అటు ఇటు తిరుగుతూ చెప్పేసాను స్టోరీ అంతే. సో సార్ విశ్వక్ గారు, సార్ మీలో డైరెక్టర్ ఉన్నాడు. ఒక్కొక్కసారి డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ కాబట్టి కొంచెం తడబడినా కూడా మీలో డైరెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటాడు. అవును సార్. అతనికి ఏమైనా ఫ్రీడమ్ ఇచ్చారా? లేదు సార్, ఇంట్లో వదిలేసినామండి. నాకు బేసిక్గా సార్ నేను డైరెక్షన్ చేసినప్పుడల్లా ఇంత జుట్టు ఊడిపోయింది. ఇప్పుడు నాకు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకునే గ్యాప్ కూడా ఇస్తలేదు ప్రొడ్యూసర్. సో నేను ఇప్పుడు మిగిలిన ఇంటికి పోకుండా కొంచెం వచ్చి యాక్టింగ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. సార్ మీకు తెలుస్తూ ఉంటుంది, లొకేషన్లో ఫ్రేమ్ పెట్టినా సీన్స్ తీసినా ఒక లూజ్ సీన్స్ తీసినా మీకు తెలిసిపోతూ ఉంటుంది. అయితే డైరెక్టర్గా మీలో హీరో అట్లా కూల్గా ఉంటాడా? అంటే ఆ ఛాన్స్ ఇవ్వలేదు సార్ రవి. డెఫినెట్లీ వెరీ నాకంటే తెలివైన వాడు. సో మనకంటే తెలివైన వాళ్ళ దగ్గర నేను బెండ్ అయిపోతాను. సార్ మీరు వేసుకున్న షూ బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వేసుకున్నారు. చూసారు మీనాక్షి ఏంటి మేడం, గుంటూరు కారం తర్వాత వరుసగా విశ్వక్సేన్ గారు, తర్వాత విజయ్తో బోటు, తర్వాత లక్కీ లక్ష్మణ్, తర్వాత ఇప్పుడు F3. ఎట్లా అనిపిస్తుంది విజయ్ గారితో, దుల్కర్తో, అందరితో? I think the only thing that I can think of when I say the work that I'm doing is because of the people who want to watch me. And trust you me, every single day when I get up, go on set, I'm just saying that I hope that I don't disappoint my fans. I hope that I do justice to the love and support I keep getting. The love I've got from this industry, this is my mother industry, and there is no way that I would ever want to do anything that kind of puts in that space. So I'm very, very, very grateful. చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను అండ్ చాలా సంతోషంగా ఉంది టు బీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్ టు సో రాక్కి టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి? దీంట్లో ఏమన్నా మెసేజ్ ఓరియంటెడ్ ఏమన్నా ఉంటుందా? జనరల్గా నాకు అంత మెసేజ్ ఇచ్చేంత అంటే ఐఎమ్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ దట్ అండి, బట్ అండర్లైన్గా మీకు మెసేజ్ ఉంటుంది. మెకానిక్ రాకెట్ పెట్టడానికి హీరో ఈజ్ ఎ కార్ మెకానిక్, సో ఐ థాట్ ఇట్ వుడ్ బి మోర్ ఆఫ్ ఇట్స్ రొమాంటిక్ ఫ్యామిలీ మాస్ థ్రిల్లర్ అన్నారు. 4 ఎలిమెంట్స్ చెప్పారు మీరు. థ్రిల్లర్గా వచ్చేసరికి స్క్రీన్ ప్లేని అండ్ ఫ్యామిలీని రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఏ విధంగా బ్యాలెన్స్ చేయబోతున్నారు ఈ మూవీలో? ఎందుకంటే స్క్రీన్ ప్లే కొంచెం మిస్ అయినా డైవర్షన్ అయిపోతుంది. ఒక ఫ్యామిలీ అంటే దాన్ని ఏ విధంగా చెప్పబోతున్నారు? ఇంకో 15 days బ్యాలెన్స్ ఉందండి షూట్, అది అవగానే ఇంకా క్లారిటీ వస్తుంది. బట్ సో ఫార్ వీ హ్యావ్ డన్, వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు బ్యాలెన్స్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా ఇందులో తెలియని కొన్ని లేయర్స్ కూడా ఉన్నాయి, అవి మీకు టీజర్లు ట్రైజర్లు అవన్నీ కూడా మీకు బయటకు వస్తాయి. సో మీనాక్షి సో గుడ్ టు సీ యూ. చాలా బాగున్నారు గ్లిమ్స్ లో చూస్తుంటే. అంత పాత క్యారెక్టర్స్ తో పోల్చుకుంటే ఈ క్యారెక్టర్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నారు. హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్? అండ్ మీ ఇద్దరికి కామన్ రిలేటెడ్ హిట్ ఉంది. హిట్ లో యూ బోత్ వర్క్ అంటే సపరేట్ ఆరల్స్ మీ ఇద్దరికి కామన్ అది. సో హౌ ఈస్ వర్కింగ్ విత్ విశ్వక్ అండ్ ఈ రోల్ ని యాక్సెప్ట్ చేయడానికి వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? కథలో ఏం నచ్చింది మీకు బాగా అంత యాక్సెప్ట్ చేయడానికి? నో, డెఫినెట్ గా విశ్వక్ ఇస్ అ సూపర్ ఫన్ క్యారెక్టర్. సో చిల్. Single moment on set when you feel stressed or like you're tired, you've been going on throughout the day, he'll keep cracking jokes, he'll have that energy. The moment he comes on set, there is a certain energy that comes in. So this guy has that. Actually Vishwak feeling is like abba sairam anta manchiga cheptundi na gurinchi, right? No, but definitely he's a wonderful person to be with, work with, be on sets with. This script was when he narrated the story to me, it is like I said, it's a chala relatable character. I have friends who are like that, and I also
been like that during my college days. So I could relate to a lot of things that this character has gone through in life. So I think one of the reasons I wanted to do that was because I have not done anything like it. And even from the films that I'm doing right now that you will see, every film is a very different character. Be it Lucky Bhaskar, be it Mechanic Rocky, be it Goat, be it Matka, be it even Venkatesh Sir's film. So all the characters are very unique. So in every film you'll see a very different version of me. So Raviteja, సార్ అంటే డైరెక్టర్ చాయిస్ డైరెక్టర్ ఫస్ట్ మీకు కథ చెప్పి పంపించాడా లేకపోతే విశ్వక్ సేన్ చెప్పి పంపించాడా? ఫస్ట్ నాకే చెప్పి ఒప్పించాడు. నాకు చెప్పిన తర్వాత హీరో దగ్గరికి వెళ్తున్నాను. ఓకే, అంటే మీ ప్రొడక్షన్లో కొత్త డైరెక్టర్స్కి ఓపెన్గా ఉంటారా? అంటే ఎలాంటి కథలు చూస్తున్నారు? నాకు ఎప్పుడు కొత్త డైరెక్ట్లో చేయడం అంటే చాలా ఇష్టం. సో అట్లనే నేను 2-3 కథలైన తర్వాత ఇది చాలా బాగా నచ్చింది. దీనికి విశ్వక్ అయితే బాగా విషయం. సో మీ ప్రొడక్షన్ వాల్యూస్ మీరు చేసిన అన్ని సినిమాలను ప్రొడక్షన్ వాల్యూస్ అయితే వెల్ మెయింటైన్గా ఉంటాయి. కమింగ్ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అన్న చెప్తారా? అంటే మెకానిక్ రాకీ మీరు అనుకునే బడ్జెట్లో తీయగలిగారా? ఎలా సాగించారు? కొంచెం బడ్జెట్ దాటింది, బట్ ట్రై చేసాం తీయడానికి కానీ కుదరలేదు. విశ్వక్ సేన్ ఇందాక జుట్టు ఊడిపోతుంది అన్నారు కదా, మరి మీ ఫ్యాన్స్ మీ మీద నమ్మకం పెట్టుకున్న సీక్వెన్స్కి ఏంటి సమాధానం? మంచి తైలం వాడతా గ్యాప్లో, పుత్తూరు తైలం వాడతాను. అంటే ఫలక్నామా వస్తుంది చేస్తా, ఉన్నాయి మన దగ్గర. ఫలక్నామా వస్తుంది, దమ్మిండు ఉంది, వినగరానికి ఈవెంట్ ఉంది. ఓకే సార్, మీనాక్షి. Hi, and your screen presence is amazing and beautiful. So I just want to ask one question about that greatest of all time, Talupati garu. That what's the update about? I think you'll get to know that very, very soon. I think will be coming in. There's a great song with Sir that I have in that, and I'm very excited for that. But more than that, I'm very excited for the song we have in this film, and I cannot wait for you to hear that song as well. I think there will be more updates coming soon. So a lot of great songs from this album as well. Yes. సార్ 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 ఇక్కడ సార్ లైలా లేదా బ్యాకప్కి ఎంత టైం పడుతుంది సార్? సార్ బ్యాకప్కి ఎంత టైం పడుతుంది? 1.5 గంట పట్టింది సార్. వాళ్ళు 3 గంటలు అంటే అంత టైం కష్టం, కొంచెం రోజు చూసుకోండి. యాక్టింగ్ అంటే మేకప్ 1.5 hours అట్లా పడుతుంది సార్. సార్ ఒక హీరోకి డేర్ స్టెప్ అటువంటి క్యారెక్టర్ చేయడం హ్యాట్స్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా ఎందుకు అనిపించింది సార్ ఆ క్యారెక్టర్ చెప్పినప్పుడు? ఎట్లా కనెక్ట్ అయింది మీకు? సేమ్ సార్, లిస్ట్లో ఉంది అది. మనం చేయాలనుకున్న లిస్ట్లో ఉండే ఆ సినిమా. సో డెఫినెట్లీ 2-3 కథలు విన్నా ఈ జానర్లో. బట్ డెఫినెట్లీ ఇప్పుడు ఏదో అవార్డులు కొట్టేయడానికనో దాని గురించో కాదు. ఇట్స్ ప్యూర్ ఎంటర్టైనర్ సార్ అంటే అదిరిపోయే ఎంటర్టైనర్ అది. ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఆడవాళ్ళ కష్టాలు అర్థమైనాయా మీకు? ఏమన్నా ఆడవాళ్ళ కష్టాలు ఏమన్నా కష్టాలు అర్థమైనాయా మీకు? కష్టం పెడతారు సార్ వాళ్ళు. కష్టాలు మేకప్ వేసుకున్నారు కదా, సో దానికే 1.5 hours పట్టింది. సో స్పెషల్ గా లైలా గురించి అని చెప్పి టైటిల్ లోనే ఆడవాళ్ళ పేరు తీసుకున్నారు. మళ్ళీ కష్టాలు పెడతారని ఎలాగా డిఫైన్ చేసేసి స్వీట్ పెయిన్ అది. నాకు ఏరు కోరి తెచ్చుకునే నొప్పి అది. Vishwak Sen garu, this is Chandra, anchor from Telugu. తెలుసమ్మా. So first of all, congratulations and first glimpse చాలా బాగుంది. అండ్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, సో ఇది లేకపోతే విశ్వక్ సినిమా చేయలేడు అనేది ఏమైనా ఉంది? అంటే నాకు అనిపించింది ఏంటంటే విశ్వక్ సేన్ గారి సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కంపల్సరీ ఉండాలి అనేది బయట టాక్. నేను చేసే స్క్రిప్ట్లో ఇది ఖచ్చితంగా ఉండాలి అనేది అనుకున్నాను. నీ డౌట్ ఏంటంటే నా సినిమాలో ఒక హీరోయిన్ జరపకపోతే ఇంకొకరిని పెట్టండి అని నేను అడుగుతానా? నీ క్వశ్చన్ అంతేనా? అంతేనా? గామే చూసావా? అసలు ముట్టుకోడు ఆడలేదు, మొగలు కూడా ముట్టుకోరు ఆ సినిమాలో. అట్లాంటివి కూడా చేస్తాం మొదల. ఇదేదో కుదిరింది, ఆయన రాసుకుంటే 2 హీరోయిన్లు అని బాగుంటుంది కదా. ఇది ఫలక్నామా నుంచి ఇప్పటి వరకు మీరు ఏ సినిమా ఎలాంటి వెరైటీ చేసినా కానీ కంపల్సరీగా మాస్ కథ అనే ట్యాగ్, మాస్ని అట్రాక్ట్ చేయాలనే ట్యాగ్ మాత్రం కంపల్సరీ మీలో కనిపిస్తుంది. మాస్ క్యారెక్టరేషన్ కనిపిస్తుంది దాంట్లో. ఒక గామి మినహాయించి అన్ని క్యారెక్టర్స్
ఆమె అశోక్ అన్నమా ఏం అట్లా బట్టలు చెప్పుకోలేదు సినిమాలో. బట్ కానీ మిమ్మల్ని చూసేవాళ్ళు మాస్ హీరోగానే ఇప్పటికీ ఆడియన్స్ చూస్తుంటారు, మీ అభిమానులు కూడా అలాగే చూస్తుంటారు. ఈ సినిమాలో అంతకుమించి అంటే మాస్ ఆల్రెడీ మీరు చాలా చేస్తారు కదా, అంతకుమించి కొత్తగా మాస్ క్యారెక్టర్ని ఎలా చేశారనేది. వెరీ స్టైలిష్ అండ్ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది సార్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఎంటర్టైన్ ఇన్ వెరీ డిఫరెంట్ వే ఈసారి. సార్ రవితేజ గారు, సార్ సార్ ఇంతకుముందు చెప్పారు కదా విశ్వక్ గారు, మాస్ ఆల్రెడీ ఆయన మాస్ ఇమేజ్ ఉన్న హీరో, ఆయన్ని ఆల్రెడీ చాలా సీన్లలో చేసేసి ఉంటారు మాస్ సీన్లు, ఆయన్ని కొత్తగా చూపించడానికి ఏం ప్రయత్నం చేశారు? అంటే మాస్ హీరో చేసేటప్పుడు ఆల్రెడీ చాలా సీన్లు ఆల్రెడీ గుర్తొస్తూనే ఉంటాయి. అంటే మేము సపరేట్గా చేసిన లేదండి, స్టోరీలో ఉన్నదాన్ని మేము ఎలివేట్ చేస్తూ వెళ్ళాము. సో ఆబ్వియస్లీ ద స్టోరీ హ్యాస్ ఆల్ ద స్టైలిష్ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అవన్నీ ఉన్నాయి. సో యూ విల్ ఎంజాయ్ ద మూవీ. సార్ ఒక లైన్గా ఒక స్టోరీ లైన్గా చెప్పాలంటే ఏం చెప్తారండి మీ సినిమా గురించి? స్టోరీ లైన్ చెప్పడానికి టైం ఉందండి. సో ముందు గ్లిమ్స్ ఎంజాయ్ చేశారు కదా, మీ టీజర్లో ట్రైలర్లో ఆబ్వియస్లీ మీకు స్టోరీ ఏంటనేది Yes, last 2 questions తీసుకుంటాం please. Only 2. Hello sir. 2022 film and 2023 one film, one Tamil film. 2024 Guntur Karam of Mahesh Babu's film. Now you are signed more than half a dozen films. What is the secret? Sir, the secret is me signing films even last year. The last thing is, year they're you all did. going on and on and on. But truthfully speaking, it is mostly, I think I'm fortunate enough to get the scripts and to be a part of films that truly are something that I've always wanted to be a part of. I've always been a huge fan of Mahesh Babu sir. So when he told me that there's a script and you'd want to be a part of, I was more than happy to be a part of that script. And coming on to all the other scripts that I've heard, even now, the lineup that I have with Lucky Bhaskar releasing on September 7, it's truly wonderful to see Telugu industry accepting me for who I am and what I'm capable of. And that is the beauty of this industry, I think. And the secret is probably, I don't know, I just think I'm lucky and I'm very grateful. And it's truly, truly a blessing to be where I am today. Ram Talur garu, please. మీరు ఒక మంచి అంశంతో ఇండస్ట్రీకి దాదాపు 10 ఏళ్ళకి వచ్చి ఒక 2-3 సినిమాలు మాత్రమే తీశారు. మీతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నిలబడిపోయారు, ఏవో మంచి మీరు ఎందుకు ఇంకా సరిగ్గా లాంచ్ అవ్వలేకపోతున్నారు? అంటే సార్ నాకు వేరే వ్యాపారాలు చాలా ఉన్నాయి సార్. సో దానివల్ల నేను సినిమా ఫీల్డ్లో అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. సినిమా అంటే ఏదో డబ్బు పెట్టేసి ఇంట్లో కూర్చొని ఎవరో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రన్ చేసి ఇచ్చేది కాదు. సినిమా అంటే నేను 100% నా హార్ట్ పెట్టి అంతా పెట్టి చేయాలి. సో దానివల్ల ఆ వ్యాపారాలకి దెబ్బ తగులుతుందని చెప్పి నేను దీన్ని ఓన్లీ పార్ట్ టైం మాత్రమే చేస్తున్నాను. బట్ ఫ్యూచర్లో మీరు అన్నట్టు డెఫినెట్గా నేను కూడా మ్యాక్సిమం పిక్చర్స్ సైన్ చేద్దామని అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఈ ఇయర్ సైన్ చేయాలి, వాళ్ళంతా మీకు సైన్ చేయాలి, మీరు సైన్ చేయడం కాదు కదా. అదే నాకు సైన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. మీరు ఆరంభంలో జనసేన సోషల్ మీడియా అకౌంట్స్ అవి ఇప్పుడు యాక్చువల్గా అది వాళ్ళే చూసుకుంటున్నారు సార్, పార్టీ మీరు చూడండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక్కడ నుండి ఎక్కువ రాలేదు యాక్చువల్, అందుకే నేను ఇటు అందుకే మీరు అటు చూడట్లేదని నేనే ఇటు వచ్చాను. అయ్యో సినిమా గురించి అందరూ అడిగేశారు. ఒక పర్సనల్ డౌట్ ఫ్యాన్ గా, ఒక హీరోకి మాస్ ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, లేడీ ఫ్యాన్స్ అందరూ కలిపి వచ్చారు ఏంటండి బాబు, ఏంటి ఆ క్రేజ్ అసలు? I definitely am blessed with it. Happy and blessed with it. అడిగే రాజా. హాయ్ అన్న. అన్న ఇప్పుడు గ్లిమ్స్ చూసుకున్న, నెక్స్ట్ పోస్టర్ లో చూసుకున్న సేమ్ జూనియర్ ఎన్టీఆర్ లుక్, అంటే అతను రిఫరెన్స్ ఏదైనా జనతా గ్యారేజ్ లుక్ లా కామన్ పాయింట్ ఎనర్జీ అయ్యి ఉండొచ్చు మరి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి మళ్ళీ బోనాల జాతర శుభాకాంక్షలు. వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.